హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేను కాయగూరలు తీసుకోవడానికి షాప్కి వెళ్ళానండి. షాప్ దగ్గర ఈ ఒక వెరైటీ కనిపించింది. ఇదైతే నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను, ఫస్ట్ టైం కూడా వండుతున్నాను. ఇది చిక్కుడుకాయ, బీన్స్లో ఒక రకం అంటండి. ఇది కూడా ఒక రకమైన చిక్కుడుకాయ. ఇది ఎవరికైనా తెలుసా అండి? తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఎంతమంది వండుకుని తిన్నారో కూడా కామెంట్ పెట్టండి. దీన్ని చూస్తుంటేనే మనకు అందరికీ వెంటనే గుర్తొస్తుంది. ఇది ఎలా ఉంది? లవంగాల్లా ఉంది కదండి. కింద ఇలా పొడుకు వచ్చి పైనకి చిన్న బొడుపు, ఇది లవంగం లాగా ఉంది. ఈ పేరు కూడా లవంగం చిక్కుడుకాయ అంటండి. ఇంగ్లీష్లో దీని పేరు వచ్చి క్లో బీన్స్ అంటండి, అంటే లవంగ చిక్కుడుకాయ. షాప్ అతనే చెప్తున్నాడు ఎలా వండుకోవాలో, ఎలా కట్ చేయాలో కూడా. అసలు నేను తీసుకోకూడదు అనుకున్నాను, వెరైటీగా ఉంది ఏంటని చూస్తుంటే లేదమ్మా చిక్కుడుకాయలాగే ఉంటుంది, మీరు ఎలా వండుకుంటారో అలాగే వండుకోవచ్చు, పట్టుకెళ్ళి ఒకసారి వండి చూడండి అన్నారు. సరే వీడియోకి కూడా పనికొస్తుంది, నేను కూడా ఎప్పుడూ తినలేదని పిల్లలు కూడా వండమన్నారు. సరే అని ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇది 40 రూపీస్ అండి. ఇలాగా కవర్ చేసి ఉంది. 40 రూపీస్ తీసుకున్నాడు. ఈ వీటిని ఫస్ట్ టైం నేను ఉప్పు నీటిలో వేసి కడిగేస్తాను. ఇవన్నీ నేను కొంచెం కళ్ళు ఉప్పు వేసేసి ఒక 2-3 సార్లు వాష్ చేసి మీకు చూపిస్తాను. వీటి మీద ఏమన్నా మందులు అవి కొడతారు కదా, కొంచెంసేపు ఉప్పు నీటిలో ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేసి ఇంకో 2-3 సార్లు వాష్ చేసుకుని మీరు కట్ చేసేసుకోండి. కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇలా మీకు ఏ సైజు కావాలో అలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి. వేపుడికైతే నేను కొంచెం చిగురు వండుతున్నాను కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కోస్తున్నాను. కట్ చేసిన తర్వాత గింజలు ఎలా ఉన్నాయి, ఇది 2 విధాలుగా కూడా కట్ చేసుకోవచ్చమ్మా అని చెప్పాడు షాప్ అతను. ఎలా అంటే ఇలా మధ్యలో చేయి జాగ్రత్త అండి, చాకు కట్ చేసేటప్పుడు అది అంత పొద్దున లేదు, అందుకని చేతితో ఇలా 2 కింద చేసుకుని ఇప్పుడు 2 ముక్కల కింద చేసుకోమన్నాడు. ఇలాగా ఇదిగోండి గింజలు ఇలా ఉన్నాయి, లోపల మన చిక్కుడు గింజల్లాగే ఉన్నాయి, లేదంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. పెద్ద బీన్స్ ఉంటాయి కదండి, మనం పెద్ద బీన్స్తో కూడా కూర చేసుకుంటాం కదా, అలా ఉన్నాయన్నమాట. చాలా లేతగా ఉందండి, కటింగ్ చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది. ఇది లావుగా ఉంది కదా, ఇది కూడా ఒక మధ్యలో 2 కింద చెయ్యండి, తొందరగా ఉడికిపోద్ది. అది తొందరగానే ఉడికిపోయేలా ఉంది కూర, ఎందుకంటే ఇది కట్ చేస్తుంటే స్టీల్ దాని మీద టపా సౌండ్ వస్తుంది. కానీ నా చాకు చాలా లేతగా ఉన్నాయి. ఇవి ఇగురు వండుతాను ఇప్పుడు నేను. టమాటా, కోడిగుడ్లు వేసి ఇగురు వండుతాను. ఏమేమి వేస్తానో నేను చూపిస్తాను. ఇదిగోండి కటింగ్ అయిపోయింది. పెద్ద చిక్కుడుకాయల్లో బీన్స్ ఇంతలా పెద్ద గింజలు వచ్చాయి. ఇది కట్ చేసినప్పుడు కొంచెం లైట్గా జిగురుగా ఉన్నది. మరి దీనికి కాయ తత్వమే అంత అనుకుంటాను అండి. ఇలాగండి కట్ చేసుకునే పద్ధతి. కట్ చేసేటప్పుడు ఆ పైన ఉన్న బొడుపు మీద పెద్ద చిక్కుడుకాయలు, అంటే చిన్నవి అయితే లేతగానే ఉన్నాయి, పెద్ద చిక్కుడుకాయకి ఇలాగా పైన పొరలా వస్తుంది, అవి తీసేయండి. ఇది కూరలో ఉడకదు. ఇలా ఉడికినా మీరు కుక్కర్లో వేసినా కూడా ఇది ఉడకదు. ఇది పైన పొర, ఇది ఎలా ఉందంటే జీడిపెక్కు మీద పొర తీస్తాం కదా మనం, ఆ పొరలా ఉందండి. పెద్ద చిక్కుడుకాయ ఏమైనా ఉంటే పొర మాత్రం తీసేయండి. ఈ లవంగ చిక్కుడుకాయతో నేను ఏ కూర వండానో నెక్స్ట్ వీడియో పెడతాను. ఓకేనండి, నచ్చిందండి? నాకైతే కొత్త, మీ అందరికీ పాత ఇవ్వండొచ్చు. నచ్చిందండి ఈ లవంగ చిక్కుడుకాయ? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను.